మీరు మమ్మల్ని తిడతా ఉన్నారు. ఏదైతే 20 లక్షల నుంచి 5 కోట్లకు తీసుకుపోయాడో చంద్రబాబుని, ఆ చంద్రబాబు గారిని మీరు ఓడిచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. మీరు మమ్మల్ని తిడుతున్నారు. మా భూములు లాక్కుంటాడని తెలిసినా కానీ ఇక్కడ లోకేష్ గారు అధికారంలోకి వచ్చాడు 90,000 మెజార్టీతోటి. రాజకీయాలకు అతీతంగా మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వము, భూ సమీకరణ వద్దు, భూ సేకరణ వద్దు అని మేము చెబుతా ఉన్నాం. ఆ మాట వినకపోగా మమ్మల్ని ఈ రకంగా 100-150 ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పచ్చి బూతులు తిడుతున్నారు. మేము 100కి 97% సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరించాం. మమ్మల్ని అంటానికి లేదు. మీరు ఎవరైనా సరే మాది 1 ఎకరం అమ్ముకుంటే మీ ఏరియాలో 30 ఎకరం వచ్చిద్ది. మీరు మమ్మల్ని అంటానికి లేదు. మాది అపార్ట్మెంట్లు విల్లాలకు పోయేదే. ఈరోజు కూడా అపార్ట్మెంట్లు పర్మిషన్ లేక మేము అట్లా ఆగిపోయాము. మీకు 20 ఎకరం 10 ఎకరాలు ఉంది, మీకు కౌలు ఎంత వచ్చిద్ది? ఈరోజు ₹1,00,000 వస్తుంది, 10 లక్షల కౌలు వచ్చిద్ది. ఇక్కడ అర ఎకరం రైతు పంచుకొని 4 పంచుకోవాలి, 10 సెంటు 12 సెంటు వస్తుంది. వీళ్ళకి కౌలు ఎంత వస్తుంది? 10,000 రాదు. వీళ్ళు ఎట్లా బతకాలి? మా పాలసీ, మా విధానం మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము సన్న చిన్నకారు రైతులు 10-12 సెంటు ఉన్నటువంటి రైతులు మీరు ఇచ్చే కౌలు చాలదో, ఇచ్చే ప్లాటు చాలదో, మాకు ఈ 12 సెంటు ఉంటే మేమే డెవలప్ చేసుకుంటామని మేము అడుగుతుంటే మీరు మమ్మల్ని తిడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ఈ రోడ్లకి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో మా ఊర్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరిస్తున్నాం, కొండవీటి వాకు సహకరిస్తున్నాం. మిగతా భూమి మేము ఇవ్వము అంటున్నాము. ఈ భూమి ప్రభుత్వానికి అవసరం లేదు. మా ఊర్లో అసెంబ్లీ కడతలేదు, సెక్రటరియట్ కడతలేదు, కోర్టు కడతలేదు. ఇది ఎల్పిఎస్ లేఅవుట్లు వేసుకుందామని చూస్తున్నారు. ఇది వద్దు అని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మా శక్తి ఎంత అంటే రైతు మేము ఏ పార్టీ దగ్గరికైనా వెళ్తామండి. టీడీపీ దగ్గరికి వెళ్తాం, జనసేన దగ్గరికి వెళ్తాం, బీజేపీ దగ్గరికి వెళ్తాం, వైసీపీ దగ్గరికి కూడా అట్లానే వెళ్తాం. మా భూములు మేము కాపాడుకుందామని ఇంటెన్షన్ తప్ప మాకు వేరే రాజకీయ ఆలోచనలు ఏమీ లేవు. దయచేసి కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని అని చెప్పి మేము కోరుకుంటాం.